కీర్తన మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 41వ కీర్తన. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వాన్ని స్వస్థపరచుదు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోను అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపచేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువులు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ఈ 41వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేక మనుషుల మధ్యలో అతడు జీవిస్తూ ఉన్నప్పుడు భక్తుడు అంటాడు, ఇదిగో నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుడికై తన మడిమనెత్తెను అని అంటున్నాడు. ఎవరి గురించి మాట? తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన ఇంట్లో తన ద్వారా అన్నింటినీ పొందుకొని తండ్రి అయినటువంటి దావీదు మీద అబ్షాలోము అనబడేటువంటి వ్యక్తి అన్నింటినీ కూడా తండ్రి ద్వారా పొందుకొని తనకు శక్తి, తనకు బలము వచ్చేసరికి ఇప్పుడు తండ్రి మీదే అతడు వ్యతిరేకంగా నిలబడ్డాడు. తండ్రి మీదే మడిమనెత్తిన వాడుగా ఉన్నాడు. తండ్రినే వ్యతిరేకించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి భక్తుడు పలుకుతున్నాడు, నేను నమ్ముకొనిన నా విహితుడు. తన ఇంట్లో తన రక్తం పంచుకొని పుట్టినటువంటి కుమారుడు శత్రువుగా మారుతాడని ఎన్నడూ కూడా అనుకోనటువంటి ఈ వ్యక్తి నేను నమ్ముకొనిన నా విహితుడు అంటున్నాడు. నా స్నేహితుడు అని అంటున్నాడు. నాకు దగ్గరవాడు అని అంటున్నాడు. తన కుమారుడు శత్రువుగా మారుతాడని తండ్రి కూడా ఊహించినటువంటి సమయంలో కుమారుడు తండ్రికి విరోధంగా నిలబడి తండ్రికే మడిమెత్తినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అంటాడు, ఇదిగో నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. అంటే దావీదు యొక్క రాజ్యాన్ని తీసివేయాలని, అలాగే దావీదును పతనం చేయాలని, దావీదును పాడు చేయాలని, దావీదును లేకుండా చేయాలని
శత్రువులైనటువంటి వాడు, తన కుమారుడైనటువంటి వాడు, తనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఎవరైతే, తనతో కలిసి చేయగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని బట్టి దావీదు జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇదిగో భక్తుడు అంటాడు, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. చూడడానికి వస్తున్నారు, దావీదు ఎలాగున్నాడో పలకరించిపోదామని, అయ్యా ఎలాగున్నావు, బాగున్నావా అని పలకరించడానికి కొందరు వస్తా ఉన్నారంట. మంచిదే, అది మంచి హృదయంతో వస్తే మంచిదే. కానీ వీళ్ళు ఎలాంటి హృదయంతో వస్తున్నారు? ఇక్కడ మాట్లాడుతున్నాడు, వాడి హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దానిని పలుకుతా ఉన్నాడు. మంచి హృదయంతో రావడం వల్ల పలకరిస్తున్నారు, బాగున్నావా అని అంటున్నారు, కానీ లోపల శత్రుత్వాన్ని పెట్టుకుని పలకరించి మరలా దాన్ని తీసుకెళ్ళి బయట ఎక్కడో ఆ పరిస్థితులను బయట ప్రకటన చేస్తా ఉన్నాయి. ఇలాంటి వారి మధ్యలో, నమ్మినటువంటి వారి మధ్యలో భక్తుడైనటువంటి దావీదు తనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పలుకుతా ఉన్నాడు. ఆయన అంటాడు, 8వ వచనం అంటాడు, కుదరని రోగము వారికి సంభవించి ఉన్నది, వాడు ఈ పలకను విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. ఏదో చిన్న ఇబ్బంది కలిగేసరికి, చిన్న కష్టం తగిలేసరికి, చిన్న రోగం వచ్చేసరికి, చిన్న పరిస్థితుల్లో ప్రతికూలత వచ్చేసరికి ఇక వాడి పని అయిపోయింది, ఇక వాడు లేవడు. ఎవరు వీరు? నా విహితుడు, నా స్నేహితుడు, నాకు దగ్గర వాడు, నా కుమారుడు. నా కుమారుడితో చేతులు కలిపినటువంటి శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వారందరి హృదయంలో దావీదు యొక్క పతనాన్ని కోరుకున్న వారే. ఇలాంటి వారి గురించి భక్తుడిని దావీదు దేవుని మీద ఆధారపడి అంటున్నాడు కదా. 1వ వచనం అంటాడు, బీదను కటాక్షించువాడు ధన్యుడు. ఇదిగో మీరు ఎన్ని అనుకున్నా సరే, ఏం చేసినా సరే, నాకు మంచి హృదయం ఉంది కాబట్టి, నేను సహాయం చేసే హృదయం ఉంది కాబట్టి, నేను నలుగురికి ఉపయోగపడినటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి, ఇదిగో మీరు ఒకవేళ నన్ను నమ్మి మోసం చేయొచ్చేమో, నా ప్రక్కనే ఉండి నాకు గోతులు తవ్వచ్చేమో కాదు, కానీ ఇదిగో దేవుడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏం చేస్తాడట? ఆయన చేసేటువంటి ధన్యతలు ఏమిటి అని అంటే భక్తుడు అంటాడు కదా, ఆపత్కాలం మంది యెహోవా వారిని తప్పిస్తాడు. 2వది, యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడు. 3వది, భూమి మీద వాడు ధన్యుడగును, వాడి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. 4వది అంటాడు, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగక నీవే వారిని స్వస్థపరచును. ఇది దావీదు యొక్క గొప్ప ఆశ, గొప్ప ఆసక్తి. దావీదుకు ఉన్నటువంటి గురి, గమ్యం ఏంటంటే, ఇదిగో దేవుడు నన్ను మాత్రం విడిచిపెట్టాడు. ఇదిగో నమ్మి నా దగ్గరికి వచ్చి నన్ను పలకరిస్తున్నారు, నా గురించి అడ్డగా బయట మాట్లాడుకుంటారు. నా దగ్గర ఉన్నటువంటి నా వీధుడు, నన్ను నమ్ముకుని నా వీధుడు, నా ఇంట భోజనం చేసిన వాడు, నన్ను తన్నుడికై మడమనెత్తిన వాడు. ఇదిగో ఒకవేళ మీరు ప్రవర్తనలో మార్పు రావచ్చేమో, మీ మాటల్లో మార్పు రావచ్చేమో, మీ వ్యక్తిత్వంలో మార్పు రావచ్చేమో, ఇదిగో కాదు, కానీ ఇదిగో నేను నమ్ముకునేటువంటి నా దేవుడు, ఇదిగో నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు కనుక బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఇదిగో నా హృదయంలో ఉన్నటువంటి ఈ మంచి గుణాన్ని బట్టి దేవుడు నాకు చేసిన ఉపకారం ఏంటంటే, ఆపత్కాలంలో తప్పిస్తాడు, యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడు, వారి శత్రువుల నుంచి వారిని అప్పగించడు, రోగశయ్య మీద వారిని ఆదరిస్తాడు, రోగము కలుగుగా వారిని స్వస్థపరుస్తాడు. మీరు అనుకున్నట్లుగా పరిస్థితులు జరగవు అని శత్రువులకు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రికాల మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట, దేవుడు నిన్ను నన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. మనుషుల ఆలోచన అనేకములై ఉండొచ్చు, యెహోవా తీర్మానమే స్థిరము. మన హృదయం మంచిదై ఉన్నప్పుడు, మన నడవడిక మంచిదై ఉన్నప్పుడు, మన దేవునికి ఇష్టంగా ఉండగలిగినప్పుడు, ఇదిగో దేవుని యొక్క కృప మనతో ఉండి మనం నడిపించడానికి ఇష్టపడతా ఉంది. దావీదు యొక్క ధైర్యం, ఇదిగో వారు మడమనెత్తినప్పటికీ, వారు గుసగుసలాడినప్పటికీ, ఇదిగో నన్ను ఆదరించే దేవుడు నాకున్నాడు. మన క్రియలు మంచివై ఉన్నప్పుడు ఆదరించగలిగిన దేవుని యొక్క సహాయము మనకు తోడుగా ఉంటుందని దావీదు యొక్క ఆశ ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ ఆశ, నీ గురి, నీ గమ్యము
దావీదుకు ఒక ధైర్యం ఉంది, దేవుడు నన్ను ఆదరిస్తాడని. కారణం ఏంటంటే దావీదు బీదలను కటాక్షించే మనసు కలిగిన వాడట. నీవు నేను మనము కూడా మంచి హృదయంతో మంచి లక్షణాలు కలిగి ఉండగలిగితే ప్రతికూలతల్లో కూడా మనకు గమ్యాన్ని చూపించి నడిపించగలిగిన దేవుని యొక్క సహాయము మనకు అందించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందరూ కూడా హృదయమాల దేవుని స్థుతిద్దా, హృదయమాల దేవుని మీద ఆధారపడదా, హృదయమాల దేవుని నామాన్ని మహిమపడుద్దా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. స్తుతి 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 స్తుతి. అందరి కూడా నోరు తెరిచి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపడుతాం. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ భయమును
బైపాస్ సర్జరీ అయితే చేయడం జరిగింది, కానీ దేవుడు క్షేమాన్ని ఆరోగ్యాన్ని తన కుమారుడికి అనుగ్రహించాడు. అయితే కళ్ళు కొంచెం బోజరుగా ఉన్నాయని చెప్పని సాక్ష్యం చెప్తా ఉంది. కాబట్టి తల్లిగారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ కన్నీరు తొలగిపోయినట్లుగా తన కుమారుడికి ఇంకా చక్కటి ఆరోగ్యము కలుగునట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. చదువు. రాత్రి మనము సౌలు అనబడేటువంటి వ్యక్తి గురించి కొన్ని మాటలు ధ్యానించాం. కొత్త నిబంధనలో సౌలు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పౌలుగా మార్చబడి దేవుని పరిచయం చేసి దైవ సేవకుడిగా మనందరికీ గుర్తింపే. ఈ సౌలు పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ సౌలు రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేశాడు.
కాబట్టి రాజు అయిన సౌలు ఇతడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడి దైవజనుడైనటువంటి పౌలు, అపోస్తులైన పౌలు అని మనం ఆ సౌలుని పిలుస్తాం, ఆ పౌలు గారిని పిలుస్తాం. అయితే ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ సౌలు అనబడేటువంటి ఈ వ్యక్తి దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క కోరిక ఏమిటి అంటే, మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలని కోరారు. కోరిన తర్వాత సౌలు అనబడేటువంటి ఈ వ్యక్తి, కీషు అనబడేటువంటి తండ్రికి పుట్టినటువంటి వాడు ఈ సౌలు అయితే, వీరి గోత్రము యాకోబు సంతానంలో ఉన్నటువంటి 12 గోత్రాలలో చివరి గోత్రమైనటువంటి బెన్యామీను అనబడేటువంటి గోత్రంలో నుండి వచ్చినటువంటి జనాంగంగా వీరిని మనం చూస్తాం. తన తరాలలో చిన్నవాడైనటువంటి బెన్యామీను లో నుండి వచ్చినటువంటి తరాలలో ఈ కీషు అనబడేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి కుమారుడు ఈ సౌలు. అయితే ఈ సౌలు యొక్క దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ప్రజల యొక్క కోరిక ఏమిటంటే, మాకు న్యాయాధిపతులు వద్దు. 12 మంది న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత చివరిగా సమూయేలు ప్రవక్త వారిని ఏలిన తర్వాత, సమూయేలు అనబడేటువంటి ప్రవక్త ముసలివాడి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, నీవు కాలం ముగిసిన తర్వాత నీ కుమారుడు నీ అంతటి వ్యక్తులు కాదు, కాబట్టి మాకు న్యాయాధిపతులు ఇక మాకు వద్దు, మాకు రాజు కావాలని కోరుకున్న తర్వాత దేవుడు వారి కోరికను అయిష్టంగానే అంగీకరించి, ఇష్టంగా కాకపోయినా సమూయేలు బాధపడతా ఉన్నాడు. అయ్యా, నువ్వు పెట్టిన నియమం కదా, ఈ నియమం ప్రకారంగా ఈ ప్రజలు కోరుకోవడం లేదు, వారు వేరొక నియమాన్ని అడుగుతా ఉన్నారు, వారు వేరొక ఆలోచనలో వారు ప్రయాణించడానికి ఇష్టపడతా ఉన్నారు అని మనసులో మదన పడతా ఉంటే, దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ అంటాడు, సమూయేలు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇదిగో వారు కాదనుకుంది నిన్ను కాదు, వారు కాదనుకుంది నీ నియమాన్ని కాదు, వారు కాదనుకుంది నీ కట్టడను కాదు, వారు కాదనుకుంది నీ ఆజ్ఞను కాదు, ఇదిగో వారు నన్నే విసర్జించి ఉన్నారు, కాబట్టి ఇంకెందుకు బాధపడతావు, కానీ వారి ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పనని సమూయేలుకు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా సమూయేలు ఎవరిని రాజు చేయాలో ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజు చేయడానికి దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఇదిగో నీ యొద్దకు రేపటికి ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు, ఆ వ్యక్తి నేను నీకు చెప్పే వరకు, అతను నీ దగ్గరకు వచ్చే వరకు వేచి ఉండు అని దేవుడు చెప్పాడు. సమూయేలు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే తన తండ్రి అయినటువంటి కీషు యొక్క గాడిద ఒకటి తప్పిపోయింది. ఆ గాడిదను వెతుక్కోవడం రమ్మని కుమారుడైనటువంటి సౌలుని, అలాగే వచ్చినటువంటి రాబోతున్న పని ఏంటి, గాడిదను వెతకడానికి దేవుడు ముందుగానే సమూయేలుకు చెప్పిన మాట ఏంటి, ఇదిగో రేపటికి నీ యొద్దకు ఒక మనిషి వస్తాడు అని అన్నాడు. ఎలాగా దేవుడు పరిస్థితులను మారుస్తాడో, ఎలా దేవుడు తన చిత్తంలోకి ఒక మనిషిని తీసుకుంటే ఎలా దీవిస్తాడో, ఆయన కోరుకుంటే ఎలా ఆయన నడిపిస్తాడో, మనం ఈ ప్రణాళిక మనం ఒకసారి ఆలోచన చేస్తే, తండ్రి చెప్పిందేమో గాడిదను తోలుకొని రమ్మని, సౌలను అతని పనివాడేమో గాడిద తోలుకోవడానికి వచ్చినటువంటి పని నిమిత్తమై వాళ్ళు తిరుగులాడుతూ ఉన్నప్పుడు వారికి గాడిద దొరకలా. కుమారుడు అంటాడు, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అని సౌలు తొందర పెడుతున్నాడు. 3 రోజులు అవుతుంది, మనం వెళ్ళిపోతాం అని అంటే, ఈ పనివాడు అంటాడు, అయ్యా ఇంత దూరం వచ్చాడు కదా, ఇక్కడ మంచి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే మనకు ఒక సూచన చేస్తాడు, మనకు ఒక ఆలోచన చెప్తాడు. ఈ దైవజనుడి మాట ఏది పలికితే అది నెరవేరుతుందట. కాబట్టి ఇంత దూరం వచ్చిన వారు ఇంటికాడ నాన్న బాధపడుతున్నాడు, లేకపోతే ఇంటికాడ ఏమైపోద్దో అనే ఆలోచనతో మనం ఎందుకు వెళ్ళి జరగాలి, వచ్చిన పని మనకు జరగడం అవసరం కాబట్టి మనం ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాము అని అంటారు. ఎవరన్నారు ఈ మాట? ఒక పనివాడు అన్నాడు. అంటే దైవజనుడికి దగ్గరికి నడిపిస్తుంది ఎవరు? ఒక పనివాడు. తన ఆలోచనలో లేకుండానే, తన చిత్తంలో ఏమి ఆలోచించుకోకుండానే ఒక వ్యక్తి తన మార్గాన్ని టర్నింగ్ తిప్పుతా ఉన్నాడు, తన మార్గాన్ని మారుస్తూ ఉన్నాడు. అతను ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం అవుతా ఉన్నాడు. పనివాడు దైవజనుడి యొక్క గృహానికి నడిపించడానికి ఇష్టపడతాం. కారణం ఏమైనా అవ్వచ్చు, కానీ
దేవుడి చిత్తం నెరవేర్చబడడానికి పనివాడి యొక్క మనస్సును దేవుడు ప్రేరేపించాడు. ఇప్పుడు ఏమంటాడు? సమయంతో చెప్పిన మాట ఏంటి? రేపటికి నీ ఎందుకు ఒక మనిషి వస్తాడు. వీరొచ్చిన పనేమో గాడిదలను తోలుకోవడానికి పనివాడిని ప్రేరేపించి ఎక్కడికి నడిపిస్తున్నాడు? సమూయేలు యొద్దకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మంచిదే, పనివాడు మంచి మార్గాన్ని చూపించాడు. దైవజనుడి పట్ల ఒక గురి కలిగిన వాడిగా ఉన్నాడు ఈ పనివాడు. ఈ పనివాడు దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్చేటువంటి క్రమంలో అతడు కూడా ఉపయోగపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా సగం దూరం వచ్చారు, మార్గం తెలియట్లేదు, దైవజనుడు ఇల్లు ఎక్కడో తెలియడం లేదు. అక్కడ కన్యకలు బావి దగ్గర నీళ్లు తోడుకుంటా ఉన్నాయి. మీరు వెళ్ళి, అమ్మా ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు అని వారు అడిగితే ఈ కన్యకలు చెప్తున్నారు, అయ్యా మీరు ఇటు నుంచి ఇలా వెళ్ళండి, అక్కడ ఆయన గృహం ఉంటుంది అని వారు సరైనటువంటి మార్గానికి నడిపించినటువంటి వారుగా ఉన్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే ఎవరు ఉపయోగపడుతున్నారు? సౌలుని దైవజనుని దగ్గరికి నడిపించే క్రమంలో ఒకరు పనివాడు ఉపయోగపడుతున్నాడు, రెండోది కన్యకలు కూడా ఉపయోగపడతా ఉన్నాడు. కన్యకలు అనంటే పరిశుద్ధులు, పరిశుద్ధులు అనంటే ప్రత్యేకించబడిన వారు. ఈ ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధులుగా పిలువబడినటువంటి కన్యకలుగా పిలువబడుతున్నటువంటి వీరు సరి అయినటువంటి మార్గానికి, తన దగ్గరకు వచ్చినటువంటి మనుషులకి లేకపోయినటువంటి మాటలు చెప్పి రాంగ్ రూట్లో నడిపించడానికి, తప్పు మార్గంలో నడిపించడానికి వారు ఉపయోగపడడం లేదు. కానీ వారు సరైనటువంటి త్రావను చూపించడానికి ఆ కన్యకలు ఉపయోగపడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు అతడు ఇది పనివాడు చూపించిన మార్గం కానివ్వండి, లేకపోతే కన్యకలు చూపించిన మార్గం కానివ్వండి, మొత్తానికి ఎక్కడికి చేరుకున్నాడు? సమూయేలు ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. చదువుదాం మాట, ఇప్పుడు చదివిన మాట. సౌలు సమూయేలు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా చెడులను ఏలునని అతనితో సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గోత్రాల్లో ఎంతటి గోత్రం అవుతుంది? చివరి గోత్రం, చిన్న గోత్రం. ఆ గోత్రంలో ఉన్నటువంటి బెన్యామీను కుటుంబంలో నుంచి వచ్చిన వాడు ఈ కీషు అయితే, ఆ కీషుకు పుట్టినటువంటి వ్యక్తి ఈ సౌలు అయితే, ఈ సౌలు ఇప్పుడు దేవుడు కోరుకుని అంటున్నాడు, ఇతడే నా ప్రజలను ఏలుటకు నేను కోరుకొనిన రాజు. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే స్థితిగతులను పరిశీలించేవాడు కాదు. మన స్థితులను బట్టి మన ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాం. కానీ దేవుడి యొక్క ప్రణాళికలో మనం ఉంటే మన పరిస్థితులను, స్థితిగతులను ఆయన చూసేవాడు కాదు. గోత్రాల్లో చిన్నదైనప్పటికీ ఈ వ్యక్తి పని ఏంటంటే గాడిదలను ఎతకడానికి వచ్చినటువంటి పని మీద ఇతని దృష్టి ఉంది, దేవుని మీద దృష్టి లేదు. దైవజనుడి ఇంటికి వెళ్ళాలని ఆసక్తి లేదు. కానీ బలవంత పెట్టాడు పనివాడు. బలవంత పెట్టినప్పటికీ దేవుడు కోరుకొని దైవజనుడితో చెప్తున్నాడు, ఇతడే నేను కోరుకొనిన వ్యక్తి. దేవుని యొక్క ప్రణాళికలో సౌలు ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సౌలు మనం జ్ఞాపకం చేసుకోబోయే ఆలోచన ఏమిటంటే, సౌలుకు దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఎలాంటివి, సౌలుకు దేవుడు చేసినటువంటి మేలులు ఎలాంటివి అని అంటే, ఇక్కడ ఒకటి ధన్యవాడిని ప్రేరేపించి పురుకొల్పి దైవజనుని ఇంటి మార్గానికి నడిపించడానికి సౌలు కోరుకున్నాడా? దైవజనుని ఇంటికి వెళ్ళాలని కోరుకోకుండానే దైవజనుని ఇంటికి నడిపించడానికి ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఇది జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. రెండవది, అతడు కోరుకోకుండానే ముఖాముఖిగా సమూయేలు అనబడేటువంటి ప్రవక్తను చూడడానికి దేవుడు అవకాశం కల్పించాడు. తన మనసులో ఉందా, తన ఆలోచనలో ఉందా, తన ఇంటి దగ్గర బయలుదేరినటువంటి ప్రయాణంలో తన ఆలోచనలో ఉంది ఏమిటంటే, అతడు తన తండ్రి గాడిద తప్పిపోయింది, ఆ గాడిదను తోలుకోవడమే తన మనసులో ఉంది. ఆ గాడిదను కనపడనందున మరలా తిరిగి ఇంటికి వెళ్దామంటున్నాడు. కానీ దైవజనుని యొక్క ఇంటికి కానీ
లేకపోతే దైవజన్ని ముఖాముఖి కలుసుకుందామని కానీ తన మనసులో లేనటువంటి వాటిని దేవుడు మార్గ మధ్యంలో పరిచయం చేశాడు. దేవుడు మార్గ మధ్యంలో పరిచయం చేశాడు. ఇదిగో దైవజనుడి ఎదుగు నడిపించే పనివాడినే కానివ్వండి, లేకపోతే ముఖాముఖిగా దైవజనుడితో మాట్లాడేటువంటి సమూహల ప్రవక్తను ముఖాముఖిగా కలుసుకునేటువంటి ఆధిక్యతే కానివ్వండి, ఈ రెండింటినీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నాయి. అంటే సౌలుకు దేవుడు చేసిన మేలేంటి? ఒక పక్క పనివాడిని తోడు చేశాడు సరైన మార్గాన్ని నడిపించే క్రమంలో, రెండవది దైవ సేవకుని కూడా పరిచయం చేశాడు. కాబట్టి సమూయేలు అనబడేటువంటి ఈ ప్రవక్త సౌలును ఎప్పుడైతే చూశాడో దేవుని యొక్క మాటలు సమూయేలు కనబడతా ఉన్నాయి. ఇదిగో నేను కోరుకునే వ్యక్తి ఇతడే అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు అనంటే మొదటి సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం 21వ వచనం అంటాడు, అందుకు సౌలు ఇదిగో నేను బెన్యామీనుడు కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఎలాగో ఎందుకు పలుకుచున్నావు అని. సౌలు కూడా అర్థమైపోయింది, నేను అర్హుడినైతే కాదు, నేను ఎంతటి వాడిను, అల్పుడును, నేను ఎందుకు పనికిరాని వాడిని. ఒక విధంగా చెప్పాలంటే గాడిని తోలుకొని రమ్మని తన తండ్రి గురించి ఏమని రాయబడింది? అతడు భాగ్యవంతుడు అని రాయబడింది. 9వ అధ్యాయం మొదటి వచనం ఏమడింది? ఆ కీషు అనబడి అక్కడి నుంచి చదువుతుంది. కీషు భాగ్యవంతుడకు ఎవరైనా సౌలు యొక్క తండ్రి ఎలాంటి వాడు? భాగ్యవంతుడు. అంటే అన్ని సమృద్ధి ఏ కొలతన ఉందా అంటే తన దగ్గర పనిచేసేవారు కూడా ఉన్నారా లేరా? పనిచేసేవారు ఉన్నారు. గాడిదను తోలుకోవడానికి కుమారుడిని పంపించాడు అంటే కుమారుడి గాడిద తోలుకోరాడానికి పని వాళ్ళు ఉన్నప్పటికీ కొడుకును కూడా తోడు చేసి పంపించాడు అంటే కొడుకు కూడా తండ్రి దృష్టిలో తక్కువగానే కనపడతాడు. ఒకవేళ తండ్రికి విలువ తీసుకొచ్చే వ్యక్తిగా కుమారుడే కనుక ఉన్నట్లయితే ఆ పనివారిని జత చేసి ఒకరిని కాదు ఇద్దరు జత చేసి పంపించవచ్చేమో, కానీ కుమారుడిని కూడా పంపించాడంటే తండ్రి దృష్టిలో కుమారుడు కూడా ఆ పనివాడితో సమానంగానే చూస్తూ ఉన్నాడు. గాడిద తోలుకోరాడానికి యజమాని కొడుకు పనివాడు ఎక్కడైనా జత కలిసి వెళ్తారా పని చేసుకోవడానికి? అంటే జత చేశాడు అంటే ఈ వ్యక్తి కూడా ఆ ఇంటిలో విలువ తక్కువ అయినటువంటి వాడి. అయితే దేవుడి ప్రణాళికలో సౌలు గొప్పగా కనబడతాడు. దేనికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, తత్తరగత్తరలాడుతున్నాడు. ఏంటి పరిస్థితి? ఇదిగో దేవుడు నన్ను కోరుకున్నాడని చెప్పానని ప్రవక్త చెప్తా ఉన్నాడు. కాబట్టి నేను ఎంతటి వాడినో ఏమంటాడు? అందుకు సౌలు నేను బెన్యామీనును కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిలో అందరిలో అల్పులు కాదా, నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అనెను. సమయానికి ఏం మింగడి పడ్డంలా, నేను అల్పుణ్ణి కాదు కదా, నేను అల్పుణ్ణి కదా, నా గోత్రం అల్పమైనదే, నేను అల్పుణ్ణి. కాబట్టి సౌలు ఏమాత్రం కూడా దానికి అర్హత కలిగిన వ్యక్తిగా ఏమాత్రం పోల్చుకోలేకపోతా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం సౌలును విడిచిపెట్టలేదు. సౌలు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు సౌలు పట్ల ఒక ప్రణాళికే కనుక లేకపోతే పనివాడిని ప్రేరేపించేవాడే కాదు, అలాగే దైవజనుడి యొద్దకు నడిపించేవాడే కాదు, దైవజనుడికి చెప్పిన మాటను ఆయన స్థిరపరిచేవాడు కూడా కాదు.
రాజుగా చేయాలంటే కావాల్సినటువంటి ఆధిక్యతలను చూసుకొని ఆయన ఏ గొప్పవారినో పెట్టుకోగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. కానీ దేవుడు సౌలును ఎంతో ప్రేమించిన వాడిగా ఉన్నాడు. అల్పుడే కానీ దేవుడి దృష్టిలో అధికుడుగా కనబడతా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రణాళికను నెరవేర్చేటువంటి క్రమంలో ఈ సౌలు అనబడేటువంటి ఈ వ్యక్తి అల్పుడైనప్పటికీ తన స్థితిగతులను దేవుడు చూడక ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించాల్సినటువంటి మాట, ప్రణాళికలో దేవుడు సౌలుకు చేసిన మేలు ఏంటి అంటే, ఒకటి అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. శరీర మార్గంలో నడిపించే పనివాడు తోడుగా దేవుడు ఇచ్చాడు. అలాగే మంచి మార్గంలో నడిపించడానికి సమూయేలు అనబడినటువంటి ప్రవక్తను కూడా దేవుడు పరిచయం చేశాడు. అందరూ ఫ్యాన్లు వేసుకున్నారు, కరెంట్ రాలేదు. అయితే ఈ సమూయేలు ప్రవక్త తన మనసులో ఉన్నటువంటి మాటను చెప్పినప్పుడు సౌలుకు అర్థం కానిటువంటి పరిస్థితి ఏమిటంటే, నేను అర్హుడు కాదు అనుకున్నప్పటికీ దేవుడు మాత్రం సౌలును మాత్రం విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అని అంటే 147వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది. 147వ కీర్తన 6వ వచనం, యెహోవా దీనులను చాలండి. ఎలాంటి వాడైనా దీనులను లేవనెత్తువాడు. ఈ వ్యక్తి ఏమంటున్నాడు, నేను అల్పుడును, నా గోత్రం అల్పమైనది, నేను అల్పుడును, నేను ఎందుకు పనికిరాని వాడిని అని సౌలు అంటా ఉంటే, దేవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే ఆయన దీనులను లేవనెత్తగలిగిన వాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తగలిగిన వాడు, దరిద్రులను పైకి లేవనెత్తగలిగిన వాడు. ఆయన సహాయము దీనులకు కనపరిచేటువంటి దేవుడు అయినాడు. కాబట్టి ఈ సౌలు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికలో దేవుడు ఎంతో తనకి సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు, తనకు తోడ్పాటును అందిస్తూ ఉన్నాడు, తను వెన్నుతడుతూ ఉన్నాడు, తనను బలపరుస్తూ ఉన్నాడు. సౌలు చేత అతను మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఒక మాట చూద్దాం. 9:22 వచనం నుండి, అయితే సమూయేలు సౌలును అతని పనివారిని భోజనశాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి, ఎక్కడ కూర్చోబెట్టాడంట? ప్రధాన స్థలము అనంటే మెయిన్ స్థలం ఎక్కడైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పుల్పిట్ ఏదైతే ఉందో, ఈ ప్రధాన స్థలంలో సౌలుని తీసుకెళ్ళి, ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే తండ్రి ఏం చెప్పాడు, గాడిదను తోలుకొని రమ్మన్నాడు. తన ప్రయాణం ప్రారంభించింది గాడిదను తోలుకోవడానికి. ఒకసారి గాడిదను తోలుకోవడానికి ప్రయాణించినటువంటి ఆ వ్యక్తి ప్రధాన స్థలంలో కూర్చునేటువంటి అర్హతను కలిగి ఉన్నాడు అంటే దేవుడు సౌలు పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త సమూయేలును కోరుకొని సౌలును తీసుకొని 30 మంది ఉన్నారు. ఇది విలువైనటువంటి వారు, గొప్పవారు, ప్రధానులైనటువంటి వారు. ఈ 30 మందిలో కూడా ఈ సౌలును ప్రత్యేకించి ప్రధాన స్థలంలో కూర్చుండబెట్టి దేవుడిచ్చిన ఆధిక్యతలు అంత మాత్రమే కాకుండా దాని కింద మాటలు వచనకర్తతో నేను నీ దగ్గర వచ్చమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మని చెప్పిన వచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకొనుట కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు దేవుడు చెప్పాడు. రేపటికి నీ యొద్దకు
అభిషేకించబోయేటువంటి ఒక వ్యక్తి నేను పంపిస్తానని చెప్పాడు కదా. ఆ చెప్పినటువంటి మాట ఎప్పుడైతే విన్నాడో ఈ సమూయేలు ప్రధానులకు ముఖ్యమైనటువంటి, అలాగే యాజకులకు సమర్పించేటువంటి ఇచ్చేటువంటి జబ్బ ఏదైతే ఉందో, అంటే మాంసం, ఒక విలువైనటువంటి ఆ మాంసమును ప్రత్యేకించి అతని కోసం దాచిపెట్టించాడండి. ఒక ప్రత్యేకమైనటువంటి భోజనాన్ని అభిషేకించబోయేటువంటి సౌలుకు పెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. మన ఇంటికి ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వచ్చారనుకో, చాలాసార్లు మనం ఏం చేస్తాం, ప్రజలందరికీ వండుతాం, కానీ ఒక ముఖ్య అతిథి అనుకున్నకు కనీసం ఒకటో రెండో ఒక ఆధిక్యతను వారికి ఇవ్వడానికి, వారి గౌరవానికి, వారి విలువను వారికి ఇవ్వడానికి మనం ఏం చేస్తాం, ఒకటో రెండో రకాలు కొంచెం మంచివి తయారు చేసి వారికి ప్రత్యేకంగా పెట్టడానికి మనం ఇష్టపడతాం. పెట్టడం మంచిదే, తప్పు కాదు, గౌరవించడం మంచిదే. అయితే సమూయేలు ఈ సౌలు కొరకు ఎదురు చూస్తూ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా రేపు నీ ఎద్దకు వస్తాడని ఎప్పుడైతే విన్నాడో, ఆ వినినటువంటి నాటి నుంచి తన పనివాడికి చెప్పి, తన దగ్గర ఉన్న వ్యక్తికి చెప్పి ఏం చెప్పాడు, ఇదిగో ఈ జబ్బ నేను వచ్చే వరకు దీన్ని దాచిపెట్టు అని చెప్పానని చెప్పాడంట. ఇప్పుడు ఎప్పుడైతే నడిమిశాలలోకి వచ్చాడో, వచ్చినటువంటి ఈ సౌలును ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు. కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ప్రధాన స్థలంలో కూర్చోబెట్టాడు. ప్రధాన స్థలంలో కూర్చోబెట్టడమే మాత్రమే కాకుండా అతనికి ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని పెట్టడానికి దైవజనుడు చొరవ తీసుకుంటున్నాడు, ప్రవక్త చొరవ తీసుకుంటున్నాడు, అతన్ని గౌరవించడానికి ఇష్టపడుతున్నాడు. జనులను పిలిచిందని నేను ప్రచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని, ఆ దినమున సౌలు సమయాలతో కూడా భోజనము చేసెను. దేవునికి మహిమ చెల్లిందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమూయేలుకి ఇస్తున్న ఆధిక్యతను మనం గమనిస్తా ఉన్నాం. ఒకటి, అతను గాడిద కాసుకోవడానికి వస్తున్నాడు, కానీ దేవుడి ప్రణాళిక అతను రాజు చేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి పనివాడిని దేవుడు జతపరిచాడు. సరైన మార్గాన్ని నడిపించడానికి కన్యకలకు దేవుడు ప్రేరేపించి చక్కటి మార్గాన్ని చూపించాడు. దైవజనుని కలుసుకోవడానికి దేవుడు అనుకూలపరిచాడు. కలుసుకున్న తర్వాత అతడు తనను ప్రత్యేకంగా ఆహ్వానించి భోజనశాలకు తీసుకెళ్ళి అక్కడ ప్రధానులు 30 మంది అంటే 30 మందిలో ఇతన్ని ప్రత్యేకముగా ప్రధాన స్థలంలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినటువంటి ఇతనికి ఆ ప్రత్యేకమైన జబ్బలు తీసుకొచ్చి ఆహారంగా పెట్టి ఇప్పుడు ఎక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాడు? ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేశాను. ఇదండి, ఇంకా ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తికి దేవుడు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఎలా ఉంది? దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తికి దేవుడు అనుకూలపరుస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడు ఒక మనిషిని కోరుకున్నప్పుడు ఆ మనిషికి తెలియకుండానే పరిస్థితులను మనకు తోడుగా పంపిస్తూ ఉంటాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను గమనించాల్సినటువంటి గొప్ప ఆలోచన, దేవుడి ప్రణాళికలో ఉన్నటువంటి సౌలు అతనికి సహకరిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు పనివాడు సహకరిస్తూ ఉన్నాడు, కన్యకుడు సహకరిస్తూ ఉన్నారు, దైవజనుడు సహకరిస్తూ ఉన్నాడు. ఈ 3 పరిస్థితులను దేవుడు సౌలుకి అనుకూలంగా మార్చాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు గమనించాల్సినటువంటి గొప్ప ఆలోచన, అనుకూలపరిచినటువంటి ఈ గొప్ప ఆధిక్యతలు సౌలు జీవితంలో జరుగుతాయి. సౌలుకి కూడా తెలియదు.
ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకున్నటువంటి స్థితిగతులు, పరిస్థితుల్లో దేవుడు తోడనప్పుడు నడిపించాడు అనేటువంటి విషయాన్ని నీవు గమనించలేకపోయినప్పటికీ ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక్కసారి వెనుతిరిగి మనం ఆలోచన చేసుకుంటే, సౌలు గాడిదలు తోలుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? సమూయేలు ప్రవక్త పక్కన కూర్చొని భోజనం చేస్తాడు. మధ్యాహ్నకాల సమయంలో నీ స్థితిని నువ్వు గమనించుకున్నప్పుడు, నీ పరిస్థితులను నువ్వు గమనించుకున్నప్పుడు, ఎక్కడో కనుమరుగైపోవాల్సిన మన జీవితాలను ఆయన మనతో ఉండి మనం నడిపిస్తూ, మనం బలపరుస్తూ, ఆయన ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి మేలులను, ఆయన చేస్తున్న ఉపకారములను మనం ఎంతవరకు గుర్తించగలుగుతా ఉన్నాం? ఎంతవరకు వాటిని గమనంలో ఉంచగలుగుతా ఉన్నాం? మరలా తిరిగి మరుసటి వారం మరలా ఏ మాటలు కొన్నిసార్లు తర్వాత వచ్చిన మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ లేచి నిలబడి పాడబడుతుండగా